మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతాం. చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్పటులై ఆమేన్ నిష్కపటులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటలు మీరు గమనించండి. మనం చదివిన వాక్యం మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన పిలుపునందుకొని లోకములో ఉన్నవన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభుని సర్వస్వముగా భావించి ఆయనతో పాటే బ్రతకాలి, ఆయన వెంటే నడవాలి, ఆయన కొరకే జీవించాలి. ఆమేన్ అని ఒక పరిపూర్ణమైన సమర్పణతో ప్రభువుని వెంబడించుచున్న ఆయన శిష్యులకు దేవుడు ఈ మాటను తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరికి చెప్పారు? ఆయన శిష్యులకు దేవుడి మాట తెలియచేశారు. లోకములో ఉన్నవన్నీ ఒక్క దేవుని మాటకు లోబడి వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలి, దేవునితో నడవాలి, దేవుని నిమిత్తమై భూమి మీద బ్రతకాలి ఆయనను వెంబడిస్తున్న శిష్యులకు ఈ మాట ప్రభు తెలియచేశారు. ఈ మాట వింటున్న మీలో మరి శిష్యులకు తెలియజేసిన మాట కదా. ఈరోజు మనమందరం విశ్వాసులంగా దేవుని పిల్లలం కదా. ఒకవేళ దైవజనులకు చెప్పే మాట కావును ఇది అని మీరు అనుకోవచ్చేమో, కానీ వాక్యం అంటుంది యేసయ్య అదే శిష్యులకు మరొక మాట చెప్పాడు. ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణమై వెళుతున్నప్పుడు ఆయన తన శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు కూడా సమాజంలోనికి వెళ్ళి లోకంలోనికి వెళ్ళి ప్రతివానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యేసు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి వ్యక్తి ఆయన శిష్యుడు అవ్వాలి, ఆయన వెంబడించేవారు అవ్వాలి, ఆయన కొరకు బ్రతికేవారు అవ్వాలి, ఆయనే సర్వస్వమై ఉండేవారుగా ఈ లోకంలో ఆయనతో నడవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయనే సర్వస్వమని ఎంచుకునేవారుగా మారాలి అని ప్రభు వారికి మాట చెప్పారు. సో ఇప్పుడు యేసు ప్రభు అక్కడ శిష్యులకి మాట చెప్తున్నాడు. అదే మాట దేవుని శిష్యులుగా మార్చబడిన ఆయన వెంబడిస్తున్న దేవుని ప్రజలమైన మనకు అప్లై అవుతుంది. ఆమేన్. ప్రభు ఏం చెప్పారు అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఇక్కడ ఒక మాట, యేసు ప్రభు తన పరిచర్య నిమిత్తమై సేవ నిమిత్తమై
తోడేళ్ల మధ్యకు క్రూరులైన క్రూరత్వం, కఠినత్వం, హాని చేసే, కీడు చేసే స్వభావం కలిగిన మనుషుల మధ్యకు దేవుడు తన ప్రజలను, తను ఎన్నుకున్న వారిని తన పని నిమిత్తమై, సువార్త నిమిత్తమై ప్రభు పంపించారు. ఆమేన్. అలా పంపిస్తున్న తరుణంలో, పంపబడుతున్న ఆ క్షణాలలో దేవుడు ఏం చెప్పారంటే, తోడేళ్ల మధ్యకు మీరు వెళ్ళేది. చెప్పండి, ఎక్కడికంట? అందరు నోరు చెప్పాలి. ఇప్పుడు తోడేలు యొక్క స్వభావం ఏంటిది? హల్లెలూయా. అయ్యా బ్రదర్స్, మీరు తలలు పైకెత్తి నా వైపు. తోడేలు స్వభావం ఏంటిది? ప్రేమగా, ఆప్యాయంగా, చాలా సాధువుగా, దీనంగా ఉంటుందా? తోడేలు స్వభావం చీల్చే స్వభావం, క్రూరమైనది, హాని చేసే స్వభావం, గాయపరిచే స్వభావం. అంటే ప్రభు తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపినట్లుగా గొర్రెలు, అలాగే ఒక క్రూరత్వం, భయానకమైనటువంటి కీడు చేసే తత్వం కలిగిన మనుష్యుల మధ్యలోనికి మీరు వెళ్ళబోతున్నారు. సమాజంలోనికి మీరు వెళ్ళబోతున్నారు. కనుక వారి మధ్య మీరు ఎలా ప్రవర్తించాలి అనే ఒక 2 మాటల్లో మొట్టమొదటి మాట ప్రభు అన్నారు, పాముల వలె వివేకము కలిగి ఉండండి. చెప్పండి, ఏమన్నారు? నోరు చెప్పాలి. పాముల వలె వివేకము కలిగి బ్రతకండి, వివేకము కలిగి ఉండండి, వివేకులై ఉండండి. వివేకము అనే ఈ తెలుగు మాటను మనం ఇంగ్లీష్లో చూస్తే అది ఏమనుందంటే వైజ్లీ అని ఉంటుంది. వైజ్, దాని మరొక పర్యాయ పదార్థమా ఏంటిది? పర్యాయ పాదం. ఒకసారి చెప్పండి, స్తోత్రం చెప్పండి. మరొక పర్యాయ పదం ఏంటంటే వైజ్ అనే ఆ మాటకు సరైన పదం ఉపాయముగా ఉండడం. చెప్పండి, ఏంటిదంట? అందరి రోజు చెప్పాలి. ఉపాయముగా ఉండడం. మీరు చాలా కీడు కలిగించే, హాని చేసే ప్రజల మధ్యలోకి వెళుతున్నారు. వారు ఎలాంటి వారంటే తోడేళ్ల వంటి వారు, క్రూరులు. ఒక సందర్భంలో ఇర్మియాతో మాట్లాడుతూ అంటారు దేవుడు, బ్రహ్మదండి చెట్ల మధ్యలో, మండ్ల చెట్లు, ఏస్కేల్, ఇర్మియా మీరు ఉంటున్నది బ్రహ్మదండి చెట్లు, మండ్ల చెట్లు, వారి మధ్యలో మీరు నడుస్తున్నారు అన్నాడు. అంటే మనుషుల యొక్క ఆ మనస్తత్వం, వారు ప్రవర్తించే ఆ విధానం ఎలాంటిదంటే తమ తోటి వారికి కీడు కలిగించేది, నష్టాన్ని కలిగించేది, బాధ పెట్టేది, హాని చేసే స్వభావాలు. కనుక దేవుడు ఏమంటున్నారు ఈ ఉదయకాలం మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, అలాంటి క్రూరులైన కీడు చేసే మనుషుల మధ్యలోనికి మీరు వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉండాలి? ఈ సమాజంలో మీరు ఎలా బ్రతకాలి, మీరు ఎలా జీవించాలి అని ఆలోచన చేస్తే వాక్యం అంటుంది పాముల వలె వివేకం. చెప్పండి, ఏంటిదంట? అందరు మాట్లాడాలి. ఎలా? పాముల వలె వివేకం కలిగి ఉండాలి. ఏమంటే మీరు గమనిస్తే వివేకము కలిగి ఉండండి అని చెప్పొచ్చుగా దేవుడు, కానీ అక్కడ పాముని మెన్షన్ చేశాడు. మీరు ఒకసారి గమనించగలిగితే భూమి మీదనున్న దేవుని చేత సృజించబడిన జంతువులన్నిటిలోకెల్లా, లేకపోతే భూమి మీద ప్రాకే, భూమి మీద సంచరించే ఆ పురుగులు అనొచ్చు, లేకపోతే కొన్ని జంతువులుగా
ఇప్పుడు పాముని జంతువు అంటారా ఏమంటారు? చదువుకున్న వాళ్ళందరూ అర్థమవుతున్నాయి. నేను నాకేంటి పాము జంతువా అమ్మా టీచర్ గారు? పాముని ఏమంటారు? జంతువుల జాబితాలోకి వస్తా, యానిమల్స్ కిందకే వస్తా, పురుగు కింద వస్తా? మాట్లాడాలి. ఇప్పుడు కాళ్ళతో సంచరించేవి కొన్ని ఉన్నాయి, పొట్టతో ప్రాకేవి ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? చాలా ఉన్నాయి భూమి మీద జంతువులు, కానీ వాటితో దేనితో పోల్చలేదు. ప్రభు అన్నాడు, పాము వలె వివేకం, పాముల వలె వివేకం కలిగి ఉండండి. అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద పొట్టతో లేకపోతే తన దేహంతో ప్రాకుతూ ఉండే ఆ యొక్క జంతువులలో పాము చాలా వివేకము కలిగినది. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. ఏం కలిగిందంట? చెప్పాలి. చాలా వైజ్ గా అది సంచరిస్తుంటుంది, తిరుగుతూ ఉంటుంది. చాలా తెలివిగా, చాలా ఉపాయముగా అది బ్రతుకుతుంది. మనం ఒకవైపు చూస్తాం, దేవుడు ఒక మంచి మాట నేర్పిస్తున్నారు. వాస్తవానికి పాము అనేది అపవాది సంబంధి అని, పాము అనేది సర్పం అనేది దుష్టుని సంబంధి అని, ఆ అపవాది దాని క్రియలు కొన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాలలో మనము నష్టము కలిగించేదని, కీడు కలిగించేదని, దీని వలన హాని కలుగుతుందని మనం నేర్చుకున్నాం. అదే సమయంలో ఆ కీడు కలిగించే దానిలో నుంచి కూడా ఒక మంచిని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దాన్ని చూసి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అది ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా ఉంటుందో. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. అవే ఇంకా మంచి మంచి చాలా ఉన్నాయి కదండి. ప్రాకే పురుగులు చాలా ఉన్నాయిగా, వాటి పేరు చెప్పొచ్చుగా. కానీ దేవుడు ఏమన్నారు? పాముల వలె వివేకముగా ఉండండి. అంటే దాని అర్థం పాము చాలా వివేకంగా ఉంటుంది. పాము చాలా వివేకముగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఈ కడవరి దినాల్లో వివేకము కలిగిన వారుగా బ్రతకాలి, వివేకము కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్. వివేకము కావాలి మనకి. యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు, అయ్యా గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపినట్లుగా మిమ్మును ఇదిగో సమాజంలోనికి పంపిస్తున్నారు. వారు క్రూరమైన వారు, వారు కీడు చేసేవారు, వారు నష్టం చేసేవారు, వారు చీల్చేవారు. కనుక వారి మధ్యలో మీరు పాముల వలె వివేకంగా ప్రవర్తించాలి. వివేకముతో మీరు ఉండాలి, వివేకము కలిగి బ్రతకాలి. చాలా ఉపాయముగా, తెలివిగా. అందుకే బైబిల్ అంటుంది, తెలివి లేకుండా ఉండుట మంచిది. చెప్పండి, తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు. తెలివి ఉండాలి, ఉపాయం ఉండాలి, చురుకుగా ఉండాలి, కొద్ది కదలిక ఉండాలి. అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారు, మీరు మట్టిదన్న పాములా ఉంటాడు నాయన. స్తోత్రం చెప్పండి. కదలేరా బాబు, పట్టించుకోడేరా బాబు, పలకడేరా నాయన, ఉలుకు లేదు పలుకు లేదు, మట్టిదన్న పాములా ఉన్నాడు. మరి అది ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ ప్రభు ఎక్కడ చెప్పాడు? పాము వివేకంగా ఉంటుంది అన్నాడు. అంటే మీరు పాములాగా ఉండడానికి కాదు, పాములో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అది చాలా షార్ప్గా ఉంటుంది, వైజ్గా ఉంటుంది. 10 మంది ఉన్నా కానీ 10 మందిని ఏమార్చి ఆ 10 మంది దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఏదో కర్ర, కొట్టో కర్ర, అదిగో కర్ర, ఇదిగో అనే లోపల వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి. సో దేవుడు అన్నాడు, మీరు వివేకముగా ఉండాలి. ఎలా ఉండాలి? వివేకముగా ఉండాలి.
వివేకము కలిగి బ్రతకాలి. తెలివి లేకుండా, వివేకము లేకుండా మంచిది కాదు మీ జీవితాల్లో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక మాట చెప్తాను బైబిల్లో నుంచి. దైవజనుడైన పౌలు గారు కూడా సందర్భంలో ప్రార్థన చేస్తూ అంటాడు. కొలస్సీ పత్రిక ఒక మాట చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 9వ వాక్యం నుంచి ఒక మాట చదువున్నాను. అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, ఓకే, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఇక్కడ వినాలి, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఆ మాట అండర్లైన్ చేయండి. ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారులై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనుట వలన ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బయలుపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము. ఆమేన్. సంఘము ఎలాంటి ఆధ్యాత్మిక స్థితిగతులను కలిగి ఉండాలో, దేవుని పిల్లలు ఎలాంటి ఆత్మీయ గుణ లక్షణాలను కలిగి ఉండాలో దైవజనుడు ఇక్కడ వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. మీరు ఇలా ఉండాలి అమ్మా, మీరు ఇలాంటి ఆత్మీయ లక్షణాలు అలవరుచుకోవాలి మీ ఆధ్యాత్మిక దైనందిన విశ్వాస జీవితాలలో అని మాట్లాడుతూ ఇక్కడ ప్రారంభంలోనే చెప్పాడు. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ కృప ఇవ్వండి, ఈ జ్ఞానం ఇవ్వండి, ఇలా సంఘములను ప్రతి వారు నడవాలి, బ్రతకాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అతడు చేసిన ఒక ప్రార్థన ఏంటంటే, మీరు సంపూర్ణ జ్ఞానం అనగా ఆత్మ సంబంధమైన, చెప్పాలి ఆత్మ సంబంధమైన వివేకం. ఈ మాట చెప్పండి అందరూ, చెప్పాలి ఆత్మ సంబంధమైన వివేకం. చాలా మందికి లోకములో వివేకం ఉంటుంది, భౌతిక సంబంధమైన వివేకం ఉంటుంది. మ్యానిపులేట్ చేయగలరు, మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తారు. బ్రతకడం చాలా మందికి తెలుసు. అందుకని పెద్దవాళ్ళు అంటే, ఒరేయ్ వీడు బ్రతక నేర్చుకున్నాడు అంట. చెప్పండి ఏంటిదంట, నోరితే చెప్పండి కొంచెం. ఒరే బ్రతక నేర్చిన వాడు వామ్మో, వీడు మామూలు తెలివితేటలు కాదు. ఎక్కడ ఎలా ఎవరి దగ్గర మసలుకోవాలో, ఎవరి దగ్గర ఎలా నడవాలో, ఎవరి దగ్గర ఏ మాట చెప్పాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో బాగా తెలిసిన వాడు. అవును, సమాజంలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడ చెప్పే మాట అక్కడ చెప్తారు, ఎక్కడ వేసే ఉపాయాలు అక్కడ వేస్తారు. ఎవరి దగ్గర వాడే తెలివి వాళ్ళ దగ్గర వాడతారు. చాలా తెలివిగా జీవితాన్ని, బ్రతుకులు ముందుకు నెట్టుకొస్తా ఉంటారు. ఉపాయం, వివేకంతో లోకంలో బ్రతికే వాళ్ళు మనకు కనబడతా ఉంటారు. ఏమండి, ఇప్పుడు దేవుని వాక్యం నీతో నాతో ఏం చెప్తుంది? లోకంలో చాలా మంది వివేకముగా ఉన్నారు, లోకంలో చాలా మంది వివేకముగా బ్రతుకుతున్నారు. అది లోక సంబంధమైన వివేకం. అంటే ఇక్కడ చూడాలి, లోకములో తమ జీవితాలను, లోకములో తమ బ్రతుకును, లోకములో తమకు కలిగిన దాన్ని కాపాడుకోవడానికి, తమ జీవితాన్ని మనుగడ కొనసాగించడానికి చాలా తెలివిగా, ఉపాయముగా బ్రతికేవారు ఉన్నారు. అలాగే ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ విశ్వాస భక్తిని
కాపాడుకుంటూ తాను కొనసాగించడానికి ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. కొంచెం గట్టిగా చెప్పండి. ఆత్మ సంబంధమైన వివేకముతో నీవు నేను నడిపించబడాలి. ఆత్మ సంబంధమైన వివేకం. అందరు చెప్పండి మాట. చెప్పాలి. శరీర సంబంధమైన దేహం ఉంది, ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన జ్ఞానం ఉంది, దైవ సంబంధమైన ఆత్మ జ్ఞానం ఉంది. బాహ్య పురుషుడు ఉన్నాడు, ఆంతర్య పురుషుడు ఉన్నాడు. అందుకే దైవజనుడు అన్నాడు ఆత్మ సంబంధమైన వివేకం. అంటే దాని అర్థం ఏంటి? మీ ఆత్మీయ జీవితాలు చాలా వివేకము కలిగినవిగా, ఆత్మ సంబంధమైన కార్యాల విషయంలో నీకు ఒక వివేకం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆమేన్. మీరు ఆత్మ సంబంధమైన వివేకము చెప్పండి. ఏంటంటే వివేకము గలవారును. ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే బుద్ధి జ్ఞాన వివేకములు దేవుని యందు చెప్పండి. మీరు పాముల వలె వివేకులై ఉండండి అని చెప్పాడు అక్కడ. ఇక్కడ సంఘముతో ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారుగా మీరు మారాలి, అలా తయారవ్వాలి. మరి ఎందుకు ఈ వివేకం ఎక్కడ ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరిస్తారు అంటే బైబిల్ ఉంది. బుద్ధి జ్ఞాన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీకు బైబిల్ నుంచి మాట చూపిస్తాను. మనం వివేకముగా ఉండాలి అంటే వివేకంగా ప్రవర్తించాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి అసలు మొదట మనకు ఆ వివేకం ఎలా వస్తే 111వ కీర్తన 10వ వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది. చదువుతారు? 111వ కీర్తన 10వ వాక్యం. ఓకే. ఆయన శాసనాలను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఎవరంట? ఆయన శాసనములను అనుసరించువారు ఎవరు? ఆయన శాసనములను అనుసరించు వారందరూ చాలా మంచి వివేకమును వారు సంపాదిస్తారు. ఏమిటి వివేకం అనేది ఎక్కడుంది? మీరు పాము వలె వివేకులై ఉండండి అని దేవుడు చెప్పారు కదా. ఈ వివేకం ఎక్కడుంది? ఎవరి దగ్గర నేర్చుకుంటావు? అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు అంటే వాక్యం ఉంది. ఆయన శాసనమును అనుసరించు వారందరూ. ఇదిగో తలలు పైకెత్తిన చూస్తారా? ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని శాసనం, దేవుని నోటి మాట, దేవుని వాక్యమును అనుసరిస్తారు, మీకు బోధించబడుతున్న, చెప్పబడుతున్న, లేక దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం, దేవుని శాసనం, అది దేవుని మాటలు. ఇప్పుడు దానిని అనుసరించు వారందరూ. ఆమేన్. నువ్వు చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా, నీ చదువు ఉన్నా లేకపోయినా, ప్రైజ్ ది లార్డ్, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఆయన శాసనములను అనుసరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు అప్పుడు వివేకం వస్తుంది. అది కూడా మంచి వివేకం. చెప్పాను కదా ఇందాకలే, పాడు చేసే ఉపాయాలు కొన్ని ఉంటాయి, నష్టం చేసే ఉపాయాలు కొన్ని ఉంటాయి, జీవితాన్ని ఎలాగలాగా డొల్లించి బ్రతికే ఉపాయాలు కొన్ని ఉంటాయి. వివేకంగా ఉంటారు. చెప్పాను కదా, అక్కడ వాళ్ళకాడ వాళ్ళ మాట చెప్తారు, మనకాడ మనవాడు చెప్తారు. ఇంకా చెప్పనా, అక్కడ వాళ్ళకి
వాళ్ళ గురించి ఆడ పొగుడుతారు, ఈడ మనకాడ మనల్ని పొగుడుతారు. ఆడకు పోయినప్పుడు మనం తిడతారు, ఈడకు వచ్చినప్పుడు వాళ్ళని తిడతారు. స్తోత్రం చెప్పండి, చెప్పలే కొంచెం అనుకుంటారు ఇది ఉపాయం, ఇది అది బ్రతక నేర్చినాడు. బ్రతక నేర్చింది ఆ అమ్మాయి. గుగ్గులు కాదు, నేను చూడ మాకేంటి ఇప్పుడు మన దగ్గరకు వచ్చిందనుకో వాళ్ళ గురించి చెడుగా చెబుతారు. వాళ్ళ కాడికి పోయారనుకో మన గురించి. ఇదేంటి, దీని అర్థం ఏంటి? బ్రతకాలి. అందుకని తెలివితేటలు ఉండాలా? తెలివితేటలు ఉండాలి. ఏం తెలివితేటలు? జనాల నుంచి నువ్వు బాగుపడే తెలివితేటలా? చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, పాముల వలె వివేకులై ఉండండి. జాగ్రత్త. వివేకం అనేది లేకపోతే నువ్వు కాపాడబడలేవు. వివేకం అనేది లేకపోతే నువ్వు తప్పించబడలేవు. వివేకం అనేది లేకపోతే నువ్వు నష్టపోయే అవకాశం ఉంది. కనుక వివేకం కావాలి. నా వైపు చూస్తున్నాడు, తలపైకి ఎత్తారా? ఇప్పుడు ఆ వివేకం ఎలా వస్తుంది అని అంటే అన్నాడు, నీ శాసనములను అనుసరించాలి. దేవుడు మనకు కొన్ని శాసనాలు ఇచ్చాడు. అయ్యా సహోదరులారా, తల్లులారా, మీరు మంచి వివేకంతో మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో కట్టబడినట్లు, మీ ఆత్మీయత కాపాడబడినట్లు, మీరు కీడు చూడకుండా మీరు చక్కగా ఉగ్రత తప్పించబడినట్లు మీకు వివేకం కావాలి. అయితే ఇప్పుడు ఆ వివేకం ఎలా వస్తుంది? నెంబర్ 1 ఏంటిదంటే ఆయన శాసనాలను అనుసరించాలి, ఆయన మాటను అనుసరించాలి, ఆయన వాక్యాన్ని అనుసరించాలి, ఆయన మాట చదవాలి, చదివిన దాన్ని అనుసరించాలి, ఆయన మాట వినాలి, విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. చాలా మంది వింటారు కానీ ఆచరించారు. చాలా మంది చదువుతారు కానీ అదేదో పుస్తకంలాగా చదువుతారు. ఈరోజు అయ్యగారు ఒక అధ్యాయం చదవమండు, ఈరోజు అయ్యగారు 3 అధ్యాయం చదవమండు. ఇప్పుడు చదవమంది ఎందుకు? అయ్యగారిని తృప్తిపరచడానికా? చదవమంది ఎందుకు? తల్లిదండ్రులు సంతోషంగా ఉండడానికా? చదవమంది ఎందుకంటే అది చదివితే ఆ చదివినది నీ జీవితంలో అన్వయించుకుంటే, అప్లై చేసుకుంటే నీకు వివేకం వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీకు వివేకం రావడానికి దేవుని మాటలు. నీకు దేవుడు బైబిల్ ఇచ్చింది ఎందుకు? దేవుడు మందిరం ఇచ్చింది ఎందుకు? దేవుడు ఆరాధన పెట్టింది ఎందుకు? వచ్చి వాక్యం వింటుంది ఎందుకు? నీవు వివేకంతో నింపబడాలి. అని చెప్పండి. ఆమేన్. మీకు ఒక మాట చూస్తాను, రాజుల 1 గ్రంథం ఇంకొక మాట చదువుతారా? మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయంలోనికి రెండాను ఒకసారి. రాజుల 1 గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి చదువుతారా ఒక మాట? 3వ వాక్యం చదువుతాను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు వివేకముగా నడుచుకోవడానికి ముందేం చెప్పాడు? ఆయన మార్గములను అనుసరించిన ఎడల అంటలేని చెప్పాడు. ఇందాక హలో, ఆయన శాసనములను అనుసరించిన ఎడల. ఇప్పుడు ఏంటిది? చెప్పాలి. నోరు తెరవంటారా నాయన? కొంచెం చెప్పండి, ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు మరణకాలము సమీపించినప్పుడు మరణ పడక మీద ఉన్నాడు. ఇక తాను చనిపోతున్నాను అనే సంగతి దావీదుకి తెలిసింది. అమ్మా ఇటు చూడు. అలా తండ్రి చనిపోయే ఆఖరి క్షణాల్లో, గడియల్లో తన కుమారుడైన సొలొమోను పిలిచి,
దగ్గర కూర్చోబెట్టుకొని అవన్నీ చూస్తున్నారా? అయ్యా, దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు, ఈ స్థితిని మనకు అప్పచెప్పాడు. నా తరువాత సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేసే ఆధిక్యతను ఘనతను దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. ఇదంతా దేవుని కృపలో మనకు అనుగ్రహించబడింది కనుక దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడాలి. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకో. దేవుడు అప్పగించిన దాన్ని కాపాడాలి. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో, ఏదైతే ఇచ్చాడో, ఏ బ్రతికిచ్చాడు, ఏ జీవితం ఇచ్చాడో, ఏ ప్రజలు ఇచ్చాడో, ఏ రాజ్యాన్ని ఇచ్చాడో, ఆమేన్, ఏ కుటుంబాన్ని ఇచ్చాడో నువ్వు దాన్ని కాపాడాలి. ఆయన ఈ మాటలు చెప్తూ నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో చెప్పండి ఏంటంట నువ్వు వివేకంగా ఉంటావు. ఇక్కడ బ్రదర్స్ విన్నారా? మీరు వివేకముగా ఉండాలి అంటే దేవుని మార్గాలను అనుసరించాలి. మానవునికి దేవుడు వివేకము కలుగున్నట్లుగా, వివేకము పొందుకున్నట్లుగా, వివేకము సంపాదించుకున్నట్లుగా, వివేకముతో తన బ్రతుకును కొనసాగించుకున్నట్లుగా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. నువ్వు ఆయన మార్గాన్ని అనుసరించాలి. నువ్వు దేవుని మార్గాన్ని అనుసరిస్తే ఏ పని పూనుకున్నా, ఎక్కడికి తిరిగినా నువ్వు మంచి వివేకంతో ఉంటావు. చాలా జాగ్రత్తగా నీ యొక్క పనులను జరిగించుకుంటావు. ఇంకా చెప్పనా, నువ్వు ఆయన మార్గాలను అనుసరించే వ్యక్తి అయితే నీ పూర్వీకులలో నీతో పాటు, నీకంటే ముందు కానీ నీకంటే వెనక కానీ లేని వారికి వివేకం నీకు దేవుడు ఇస్తాడు. కొట్టండి, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఇప్పుడు దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు, నువ్వు ఆయన మార్గాలను అనుసరించాలి. బ్రదర్, వివేకం ఎక్కడో మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే రాదు. దేవుని మార్గాల్లో నువ్వు నడిస్తే దేవుడు నీకు ఆయన వివేకం ఇస్తాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. అప్పుడు నీకు వివేకం వస్తుంది. ఆ వివేకం వలన నువ్వు చాలా తెలివిగా పనులు జరుపుకుంటావు. ఆమేన్. బైబిల్ అంటుంది, తెలివి కలిగిన వారు చాలా చక్కగా తమ పనులు జరుపుకుంటారు. వివేకం అది కూడా పాముల వలె వివేకం అన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక రెండు మాటలు చెప్తాను. ఇంతకీ ఈ వివేకం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఈ వివేకం వల్ల మన జీవితంలో కలిగే ఒక అద్భుతమైనటువంటి మేలేంటి అని మీరు ఆలోచన చేస్తే, ప్రియులారా, మరలా చెప్తున్నాడు, దేవుడు మనతో చెప్పారు, వివేకులై ఉండండి, పాముల వలె వివేకంగా బ్రతకండి. చాలా ఉపాయంగా మీ జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. వివేకం లేకుండా ఉండకూడదు. బైబిల్ అంటుంది, వాక్యం అంటుంది, వివేకం లేని సుందర స్త్రీ, తర్వాత చెప్పండి మీరు, పంది ముక్కునున్న, పందికి బంగారు కన్ను ఉంది, అది కూడా ఎక్కడ ఉంది? ముక్కు మీద ఉంది. పంది ముక్కు ఏడంటది? ఏడంటది చెప్పండి రా. ఇంక మనకంటే ముక్కు పైన ఉంది, మన నోరు ఇక్కడ ఉంది కదా. అసలు పంది ముక్కు నోరు దగ్గర కలిసిపోయే ఉంది. చూసారు ఎప్పుడైనా? హలో, వివేకము లేని సుందరి స్త్రీ అంటే నీకు అందం ఉంది, నువ్వు మంచి హ్యాండ్సమ్వే, కానీ నీకు వివేకం లేదు. ఉపయోగం ఏంటి? అది ఎలాంటిదంతో సమానం? పంది ముక్కున బంగారు కన్ను ఉంది, దానికి ముక్కు మీద బంగారం ఉందా, వజ్రం ఉందా, వైడూర్యాలు ఉందా? కుదరదు. ఇంకా పెంట మీదే పెట్టింది. చి 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 చి.
నా ముక్కుకి ఏముంది? వజ్రం ఉంది. నా ముక్కుకి ఏముంది? కెప్పు, వైడూర్యం, రత్నాలు ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి ఆడబెడుతున్నాను. అది వివేకం లేని వాడు బ్రతుకు అలా ఉంటుంది. వివేకం ఉండాలి మనకి. కొంతమంది బైబిల్ చెప్తుంది మీకు ముందుకు వెళ్తాను అనిపించు. వివేకం ఉండదు, ఎంత చెప్పినా వివేకం ఉండదు. హలో దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు సంఘంతో, నీతో, నాతో, మనతో మనం వివేకము కలిగి బ్రతకాలి. వివేకం లేకపోతే నీకు ఎంత అందం ఉన్నా వ్యర్థం. నేను అన్నా, నీ అందం వలన ఉపయోగం ఏంటి? వివేకం ఉంటే నీ జీవితం కట్టబడుతుంది. కొట్టని గట్టిగా చదువు. నీ బ్రతుకు కట్టబడుతుంది. అందం ముఖ్యమా, వివేకం ముఖ్యమా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఎవరామె? రాష్ట్రపతి ఎవరైనా? ఏడన్నామా? ప్రధానమంత్రి గారు పక్కనే గుర్తు చేసుకొని కూర్చోండి. నీకు అందం ఉంది, తెలివి లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఏడన్నా? స్తోత్రం చెప్పండి. హలో, వివేకం కావాలి. ఏ విషయాల్లో కావాలో 2-3 మాటలు చెప్పడానికి ముందు ఈ మాటలు చెప్తున్నాను మీకు. వివేకం లేకుండా బ్రతకమాకండి. వివేకము కలిగి ఉండండి. అది కూడా ఈ కడవరి దినాల్లో ఎటు చూసినా దేవుని పిల్లలకు, సంఘానికి, దేవుని సమాజానికి హాని చేసేవాడు కనబడుతున్నారు, కీడు చేసేవాడు కనబడుతున్నాడు, ఆత్మీయతలో వెనుకకు లాగేవాడు కనబడుతున్నారు, భక్తిని ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడేవాడు కనబడుతున్నారు. అడుగడుగున ఆటంకాలే. దేవుని పనికి, దేవుని పరిచర్యకు, దేవుని సువార్తకు, ప్రార్థనకు ఆటంకాలు, అభ్యంతరాలే. నీ భక్తికి ఆటంకమే, నీ ఆత్మీయ జీవితానికి ఆటంకమే, ప్రార్థనకు ఆటంకమే. మందిరానికి ఆటంకమే, దేవుని పరిచర్య సహకరించే విషయంలో ఆటంకమే, అభ్యంతరాలే. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం వివేకముగా మారాలి. కొట్టడి గట్టిగా చెప్పండి. వివేకము కలిగి బ్రతకాలి, వివేకము కలిగి ఉండాలి. ఆమేన్. ఆ వివేకం వాక్యాన్ని అనుసరిస్తే వస్తుంది, వాక్యాన్ని చదివితే వస్తుంది. దేవుని మార్గాలను అనుసరించి, దేవుడిని అనుసరించి, దైవ క్రమాన్ని అనుసరించి, దైవ చిత్తాన్ని అనుసరించి నువ్వు నడిస్తే ఆ వివేకం నీకు దొరుకుతుంది. ఆమేన్. ఇంతకీ ఈ వివేకం ఏం చేస్తుంది? ఈ వివేకం మనం ఏం చేస్తుంది అన్నదానికి ఒక 2 మాటలు చెప్తాను బైబిల్ నుంచి త్వరగా. వివేకము వలన కలుగు ప్రయోజనం. అందరు చెప్పండి. ఎక్కడే ఉన్నాడు వివేక్? అరే నీ పేరేం పేరు? వివేక్. జాగ్రత్తగా వివేకో ఏంటంట? వివేకం, వైస్, ఉపాయం. బైబిల్లో మాట ఉంటుంది చూడండి. దేవుని వాక్యం త్వరగా 2-3 మాటలు చూపిస్తాను మీకు. బైబిల్ గ్రంథానికి ఒకసారి సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట, 14వ అధ్యాయం 15వ వాక్యం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు. ప్రైజ్ గా అండర్లైన్ చేయాలి మీరు. వాక్యం అంటుంది, లేఖనం అంటుంది, జ్ఞానము లేని వాడు ప్రతి మాట. అమ్మా తలపైకి నా వైపు చూస్తారా? కొంతమంది వాళ్ళ చెవి దగ్గరకు వచ్చిన ప్రతి మాట నమ్ముతారు. అది ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, అందులో వాస్తవం ఎంత, అది నిజం ఎంత, అసలు అది నిజంగా ఉన్నమాట, పుట్టించిన మాట, పట్టించిన మాట,
స్తోత్రం చెప్పండి. ఇదేం లేదు, వాళ్ళ చెవికొస్తే కదా నిజం, అంతే. వాళ్ళకి వినబడితే అదే స్ట్రాంగ్. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్ముతాడంట. ఏముంది అంటే దీని అర్థం ఏంటి? మన దగ్గరకు వచ్చే ప్రతి మాట నమ్మదగింది, నమ్మాల్సింది. నీకు చెప్పే ప్రతి మాట చెప్పరేంటండి బ్రదర్, చెప్పరే. కొన్నిసార్లు నీ భర్త కోసం చెడుగా చెప్తారు కొంతమంది, ఈర్ష్యతో అసూయతో. కొన్నిసార్లు నీ భార్య గురించి చెడుగా చెప్తారు, పిల్లల గురించి చెడుగా చెప్తారు, లేకపోతే సమాజం ఇంకా చాలా మంది చెడుగా మాట్లాడతారు, చెడుగా చెప్తారు. అవన్నీ వాస్తవాలని, నిజమని మనం నమ్మకూడదు. అసలు అలా నమ్మితే నువ్వు జ్ఞానవంతుడివే కాదు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, ప్రతి మాట నమ్ముతాడు. కానీ ఇక్కడ వాక్యం ఉంది, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా, అది చెప్పండి ఏంటంట, వివేకి అయిన వాడు తన నడత. అమ్మ అందరూ చెప్పండి మాట, చెప్పండి. తన నడత, నడత అనే ఆ మాట తన ప్రవర్తన, తన బ్రతుకు కనిపెట్టుకుంటాడు. ఏమంటే ఈ లోకంలో చాలా మంది కూడా ఒక దరిద్రపు నీచమైన ఆలోచన చెప్పను, నీచమైన బుద్ధి ఏంటి చెప్పను. వాడు తమ నడతను చూసుకోరు. చెప్పాలి, తమ నడతని చూడరు, పక్కన వాళ్ళు నడతను చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎట్టు బ్రతుకుతున్నారు, వాళ్ళు ఎట్టు బ్రతుకుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. బైబిల్ అంటుంది, నాయన వివేకము కలిగిన వాడైతే తన ప్రవర్తన, తన నడవడికను బాగుగా కనిపెట్టుకుంటాడు. ఈ రోజున చాలా మందిలో ఉన్న లోపం ఏంటంటే, ఇప్పుడు తన జీవితాన్ని కనిపెట్టుకోవట్లా, తన ప్రవర్తనను కనిపెట్టుకోవట్లా, తన యొక్క జీవితాన్ని కనిపెట్టుకోవట్లా. ఇంకొక మాట ముందుకే చెప్పాలంటే వారి కుటుంబాన్ని కనిపెట్టుకోవాలి. కొంతమంది ఎదురున్న కుటుంబం, పక్కన ఉన్న కుటుంబం. ఇంకొక మాట ముందుకే చెప్పిన, తమ పిల్లల ప్రవర్తన చూసుకోవాలి కొంతమంది. రోజు చెప్పిన మాటలు పడిపోయింది. మీ నోరు ఇప్పుడు మాట్లాడచ్చు మంచి ఏమంటారు చూస్తున్నా, నాకు నేను కాని మాట బలికేనా? వివేకం ఉన్నవాడు తన నడతను బాగుగా కనిపెట్టుకుంటాడు. ఒక మంచి మాట ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది. నడక అక్కడ తాను ఏమైనా దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానేమో, బ్రతుకుతున్నానేమో, ఉంటానేమోనని ఎప్పటికప్పుడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. కొట్టడి గట్టిగా చెప్పట్లు, తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడతాడు, చురుకుగా ఉంటాడు, మెలకువగా ఉంటాడు. నేను అన్నాను ఈ రోజున నీ ప్రవర్తన, మన ప్రవర్తన విషయంలో మనం మెలకువగా ఉండాలి. ఒక విశ్వాసిగా నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది, నీ పద్ధతులు ఎలా ఉన్నాయి, నువ్వు కనిపెట్టుకోగలగాలి. అది అందరూ కనిపెట్టుకోలేరు. వివేకము కలిగిన వాడైతే తన ప్రవర్తనను కనిపెట్టుకుంటాడు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరు చేతులు ఎత్తట్లేదు, స్తోత్రం చెప్పండి గట్టిగా. యాడిస్తున్నాయా, నువ్వు ఆల్రెడీ మీద మమ్మల్ని ఇన్ఛార్జీలుగా పెట్టి కనిపెట్టమంటే కనిపెడతాం, కానీ మా ప్రవర్తన మేమే కనిపెట్టుకుంటాం. అసలు ఎప్పుడైంది నీ భక్తి జీవితంలో, అమ్మా ఈ మాటలు బాగా వినాలి సహోదరుడా, ఇన్ని సంవత్సరాలు నీ విశ్వాసాత్మీయతలో నీ ప్రవర్తనను బట్టి నీ మనసు నొచ్చుకుని బాధపడి పశ్చాత్తాపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను దేవుని బిడ్డని, దేవుని కుమారుని, రక్షించబడిన వ్యక్తిని, ప్రభు సాక్షిగా లోకంలో ఆయన కుమారుడిని చెప్పుకుంటున్నాను.
నా ప్రవర్తన ఇలా ఉండకుండా ఉండాల్సింది, నా బ్రతికేది ఎలా మారిపోయింది, ఎందుకు నేను ఇలా మాట్లాడాను, ఎందుకు ఇలా నడిచాను, ఎందుకు ఇలా ఆలోచించాను, ఎందుకు ఇలా తొందరపడ్డాను, ఏంటి నా యొక్క జీవితం అని నీ ప్రవర్తనను కనిపెట్టుకొని జాగ్రత్త పడి దేవునికి విరుద్ధమైన కార్యాలు, మాటలు, నడవడిక, సహవాసాల విషయం ఏ రోజైనా ఏ క్షణమైనా మనసులు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఉంటే నువ్వు బాగుంటావు, ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. వివేకి అయిన వాడు తన ప్రవర్తనను, తన నడవడికను బాగుగా కనిపెట్టుకోడు. అంటే దాని అర్థం కనిపెట్టుకోవడం అంటే జాగ్రత్తగా ఉంటాడు, అలర్ట్నెస్ గా ఉంటాడు, చురుకుగా ఉంటాడు, అశ్రద్ధగా ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయి. నీ ప్రవర్తనను బాగుగా కనిపెట్టుకుంటే, ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకుంటే, నీ ప్రవర్తన దేవుని వాక్యాన్ని దాటిపోయి, దేవుని క్రమాన్ని దాటిపోయి, దైవ చిత్తాన్ని దాటిపోయి, దేవునికి విరుద్ధంగా నడిచే నడవడిక బ్రతుకుంటే నష్టపోతావు. దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని కోపాన్ని మనం చూడాలి. చదువు ప్రభు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. వివేకి అయిన వాడు తన ప్రవర్తనను కనిపెట్టుకొని ఉంటాడు. దాని అర్థం తన ప్రవర్తనను జాగ్రత్త పరుచుకుంటాడు. కనిపెట్టుకోవడం అంటే అర్థం ఏంటండి? సెంటర్కి వెళ్ళి జాగ్రత్త, పిల్లవాడిని జాగ్రత్త కనిపెట్టుకో, పిల్లల్ని జాగ్రత్త కనిపెట్టుకో, ఇల్లు జాగ్రత్త కనిపెట్టుకోనుడు అంటే అటువంటి జాగ్రత్త పడటం, జాగ్రత్త చేసుకోవడం. బైబిల్ ఇంకో మాట, మనకు తెలిసిన మాట, వాక్యం ఏం చెప్తుంది? లేఖనం కొంచెం ముందుకు వస్తారా? పదహారు 17 సామెతల గ్రంథం 16:17 రెండవ లైన్. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు, చెప్పండి చెప్పండి చెప్పండి, నీ ప్రాణం కాపాడబడుతుంది. హలో, నీ ప్రవర్తన కనిపెట్టుకోవాలి. పక్కన ప్రవర్తన కనిపెట్ట మాకు. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు, వీళ్ళు ఎట్లున్నారు. నువ్వు సరిగ్గా నడు, నువ్వు సరిగ్గా మాట్లాడు. కొంతమంది ఎప్పుడు పక్కన భక్తిని వేరే చేస్తుంటారు. ఈ మొహానికి చేస్తున్నారు, ఈ మొహానికి చేస్తారు, ఈ మొహానికి ఏం చేయలేవు. నువ్వేం చేస్తున్నావు? నీ మొహం స్తోత్రం చెప్పి పెట్టి బ్రదర్స్ ఎవరు చేతులు ఎత్తలేదు అయ్యా. ఆమేన్. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద హౌస్. స్తోత్రం చెప్పండి. హలో, వివేకి అయిన వాడు తన ప్రవర్తనను, తన నడవడికను బాగుగా కనిపెడతాడు అన్నది కదా. కనిపెట్టుకుంటాడు, కాల్చుకొని ఉంటాడు. ఎక్కడ పొరపాటు జరగకుండా, ఎక్కడ తప్పు జరగకుండా, ఎక్కడ ఎవరికి తన బ్రతుకు వలన, జీవితం వల్ల నష్టము, బాధ కలగకుండా జాగ్రత్త పడతాడు. వివేకం కావాలని, నీ వల్ల ఎవరికి నష్టం కలగకూడదు, నువ్వెవరికి అన్యాయం చేయకూడదు, నువ్వెవరికి బాధ కలిగించకూడదు. ఈ విషయంలో నీ నడత, నీ మాట, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మాట్లాడే మాటలో అరే ఎదుటి బాధపడతారేమో అని తెలియదు కొంతమందికి. హలో, చూడండి, అక్కలారా, అమ్మలారా, అన్నలారా, నాకేదో అన్నలారవో, తమ్ముళ్ళారా, అక్కలారవో, చెల్లెల్లారా, నా మాట వినరండి, వివేకమొచ్చునండి. స్తోత్రం. అది మనం ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇది మాట్లాడే సందర్భమేనా, అవునా కాదా, ఇవే అద్దు అనుకోండి వాడికి. అందుకే దెబ్బలు తీసుకుని కొట్టాలి పెద్దోళ్ళు అంటారు. స్తోత్రం. మామూలు
స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమేన్. తన ప్రవర్తన కనిపెట్టుకొని వాడు తన ప్రాణమును. ఇప్పుడు నీ ప్రవర్తన కనిపెట్టుకోవాలి, నీ ప్రవర్తన, నీ జీవితాన్ని జాగ్రత్త పరచుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం ఉంటేనే నడవడిక కనిపెట్టుకుంటావు, ప్రవర్తన కనిపెట్టుకుంటావు. ప్రవర్తన కనిపెట్టుకుంటే, జాగ్రత్త పడితే, జాగ్రత్త తీసుకుంటే జీవితం కట్టబడుతుంది. కొట్టడి గట్టిగా చెప్పండి. జీవితం కాపాడబడుతుంది, ఆత్మీయత కాపాడబడుతుంది, విశ్వాసం కాపాడబడుతుంది. యేసయ్య ఒక మంచి స్తోత్రం చెప్పు. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్. నడతను కనిపెట్టుకోవడం అంటే ప్రవర్తనను కాచుకోవడం. ఆ ప్రవర్తనను కాచుకుంటేనే అది కాపాడబడి నీ భక్తి, నీ ఆత్మీయత కాపాడబడుతుంది. ఆమేన్. యేసయ్య స్తోత్రం చెప్పండి. కనుక వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కాచుకుంటాడు. తన ప్రవర్తన, నడత అంటే బ్రతుకు, నడత అంటే ప్రవర్తన, నడత అంటే జీవించే విధానం. అందుకే నేను చెప్తాను, చూడాలి మందిరంలో ఎంత మప్పితంగా ఉన్నావో ఇంటికాడ అక్కడే ఉండాలి. ఒక్కడ ఆమె అన్నారా చేసి రక్తమే. మందిరంలో ఎంత ప్రశాంతంగా, బ్రదర్స్ కోపం లేని వారిగా ప్రశాంతంగా ఎంత హాయిగా ఉన్నారు, ఇంటికాడ కూడా అట్టాగే ఉండాలి. డబ్బులు పేసారు, కొండలు బాగకూడదు. ఏడైనా భక్తి పరులాగా, ఓ సద్భక్తులారా, ఇక్కడ పెద్ద భక్తి పరులా కనబడి ఇంటికి పోయిన తర్వాత మీ ప్రవర్తన తారుమారైందనుకో, చుట్టుపక్కల నువ్వు 100 ఏళ్ళుగా చర్చికి వచ్చి ఒక్కరాని అని కనబడి. ఎందుకో చెప్పనా? ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన, ఇక్కడ నువ్వు చేసే పాడే పాట, ఇక్కడ నువ్వు చేసే ఆరాధన, ఇక్కడ నువ్వు చేసే అభిషేకం కాదు ప్రజలను తీసుకొచ్చేది. ఇంటికాడ నీ ప్రవర్తనే జనాలను తీసుకొస్తుంది. పక్కన వాళ్ళకి చెప్పు, అక్కాయ్ అని చెప్పు, చెప్పండి రా పక్కన వాళ్ళు, నీ ప్రవర్తన అక్క, ఇంటికాడ నీ ప్రవర్తనే చెప్పు. అన్నోళ్ళకి తన్నోళ్ళకి చెప్పండి, అన్నో ఇంటికాడ మన ప్రవర్తనే. కొంతమందిని మందిరం చెప్పు. నేను సిగ్గుపడుతున్నాను, మీరు ఏమైనా పెళ్లి చూపుకి వచ్చారా, ఏదో సరదాగా మాట్లాడుకోవడానికి వచ్చారా? నీ ప్రవర్తన కనిపెట్టుకోవాలి. నువ్వు వివేకం ఉంటే నేను ఎవరిని, నేను ఎలా ఉండాలి, నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, నేను ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండకూడదు. ఆమేన్. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర వర్ణములు ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర వర్ణములు ఒక్క దినము గడుపుట. వేయి దినాల కంటే శ్రేష్టమైనది. అందరూ నీ సన్నిధిలో వివేకి అయిన వాడు తన నడవడికను బాగుగా కనిపెట్టుకుంటాడు. నడత అన్నదానికి చెప్తున్నాడు, ప్రవర్తన, యాటిట్యూడ్. నీకు వివేకం ఉంటే నీ ఆత్మీయ, నీ జీవితాన్ని గురించి, నీ బ్రతుకును, నువ్వు ఎలా నడుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది కనిపెట్టుకొని ఉంటావు. ఏం చెప్పింది వాక్యం? నీ ప్రవర్తనలో కనిపెట్టుకొని ఉంటే ప్రాణం కాపాడబడుతుంది. ప్రవర్తన కనిపెట్టుకోకుండా, బ్రతుకును కనిపెట్టుకోకుండా, ఇష్టం వచ్చినట్లుగా, అడ్డగోలుగా, నచ్చినట్లుగా ఎలా పడితే అలా తిరిగామనుకో, కొంతమందికి చెప్పినా కానీ బుద్ధి రాదు. అరే బాబు, నువ్వు ఎవరో, నువ్వు ఎవరితో ఉంటున్నావు, నువ్వు ఎవరితో నడుస్తున్నావు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నువ్వు ఉండాల్సింది ఎవరితో, నీ సహవాసం ఎవరితో, నీ సహచర్యం ఎవరితో. అమ్మా, నువ్వు మార్మల్స్ పొందావు, నువ్వు బాప్తిస్మం పొందావు, నువ్వు మందిరానికి వస్తున్నావు, నీకు ఆ సహవాసం తగదు,
ఆ వ్యక్తులతో ఉండొద్దు, వాళ్ళతో నడవద్దు, నువ్వు బ్రతకొద్దు, అలాంటి వాడితో చేరద్దు అని చెప్పి వింటారా? నోరు తెచ్చి చెప్పండి. నేను మూతి మీద మొక్కలు పెట్టారు అందరూ వింటారా? వింటారా? వింటారు కొంతమంది. అర్థం చేసుకోరు కొంతమంది. వివేకం లేకుండా ఎలా పడతారో బ్రతుకుతారు, ఎలా పడతారో తిరుగుతారు, ఎవరితో పడితే వాళ్ళతో ఉంటారు. ఒక క్రైస్తవుడివి, ఒక దేవుని కుమారుడివి, ఒక దేవుని బిడ్డవి. ద బైబిల్ సేస్ దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందుక, అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? క్రీస్తుకు పెనియాలతో ఏమి సంబంధం? చెప్పలేదా? కోలాటం కన్నువే, బతుకమ్మ కన్నువే, తిరుతం కన్నువే, ఎలం కన్నువే, పొలం కన్ను. సిగ్గులేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. చేయతో అది నా పెండు, నీ పెండే అండి, మొత్తం నీ పెండి అంట. అసలు నీ ఫ్రెండ్ ఎవడు ఉండాలి తెలుసు నీకు? ఏయ్ బాబు ఇటు చూడండి. నీ ప్రవర్తనను కనిపెట్టుకోవట్లా. నువ్వు వివేకము కలిగిన వాడైతే నీ నడతను కనిపెట్టుకుంటావు. ఏం చేస్తావు? చూడండి ఒకసారి బైబిల్లో నుంచి. అది ఎంత ప్రమాదమో దాన్ని కనిపెట్టుకోకపోతే, నీ ఆత్మీయ జీవితంలో మెలుకో లేకపోతే ఎంత ప్రమాదం. ఒకసారి న్యాయాధిపతుల పుస్తకం ఒక మాట చూస్తారా మీరు? ఆ మాట మీరు చదవాలి. న్యాయాధిపతుల పుస్తకం, న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 14 మొదటి నుండి చదువు, 2-3 వచ్చిన చదవండి. మైక్ ఇవ్వరా, మైక్ చదువు. సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని, ఒకసారి మాట, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని, నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏ ప్రాంతంలో ఉన్నావు? నీ నడత, నీ ప్రవర్తన, నీ సహచర్యం, నీ సహవాసం ఎలాంటి వారితో ఉంది? సున్నతి లేని. హలో, నువ్వెవరివి? తల్లు పైకెత్తండి. సున్నతి పొందిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి. He is a dedicated person. ఇందులో దేవుని నిమిత్తమై దేవుని కొరకు బ్రతకవలసిన వాడు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన మొదటి దినము నుంచే ప్రత్యేకించబడిన వాడు. ఒక రథం ఓ ప్రత్యేకంగా తన తల్లి బ్రతికింది. స్తోత్రం చెప్పండి. కొన్ని సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటను చేతపట్టుకొని నెలలు ఒక కఠినమైనటువంటి వ్రతం చేసింది ఆ తల్లి. ఈ తినొద్దు అన్నాడు, తినలేదు. వీళ్ళతో ఉండొద్దు అన్నాడు, ఉండలేదు. ఒక ప్రత్యేకమైన జీవితం చేస్తే నాజీరు చేయబడిన ప్రతిష్ఠింపబడిన వాడు పుట్టాడు. ఆ పుట్టిన వాడు ఏం చేస్తాడు తెలుసా? తిమ్నాతుకు పోయింది. ఎక్కడికి చెప్పండి, చెప్పండి, ఏమనుంది? సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల, ఇక్కడ ఏడా లేదనుకొని పోయాడు. అమ్మాయి కాసు యాడికి, ఈ అందగాడు యాడికి అంటారుగా. ఇంకేడ దొరకలేదు. ఈ సక్కన పొట్ట పోయి తీసుకొచ్చి ముక్కు చూడు ఎట్టుందో, మొహం చూడు ఎట్టుందో అంటారు కదా మీరు. అందరూ ఏంటి? ఇప్పుడు మనోడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తిమ్నాతుకు వెళ్ళాడు.
వాడు సున్నతి లేని వాడు. తల్లి చెప్తుందయ్యా, అసలు నీకు ఇదేం ఆలోచన? అయ్యా తండ్రి చెప్తుంది, నీకు ఇదేం ఆలోచన? నువ్వు ఎవరివి? హలో, హూ ఆర్ యు? నువ్వు ఎవరివి? నువ్వు సున్నతి పొందిన వాడివి, నాజీరు చేయబడిన వాడివి, నువ్వు ప్రతిష్ఠింపబడిన వాడివి, దేవుని నిమిత్తమై, దేవుని కొరకై, దేవుని ప్రజల నిమిత్తమై బ్రతకవలసిన వాడు. కొట్టడి గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా. ఒక క్రైస్తవుడు అంటే ఎవరు అనుకున్నావు? దేవుని నిమిత్తం బ్రతకవలసిన వాడు, దేవుని మహిమ కొరకు బ్రతకవలసిన వాడు, దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా జీవించవలసిన వాడు. హూ ఇస్ ద క్రిస్టియన్? క్రైస్తవుడు అంటే ఎవరు? దేవుని పేరు పెట్టుకుని బ్రతికేవాడా? దేవుని మహిమ కొరకు లోకంలో బ్రతికేవాడు. ఆమేన్. బ్రతికేద నీ కోసమే, చావైనా లాభమే. బ్రతికేద నీ కోసమే. మనము చనిపోయినను బ్రతికినను క్రీస్తు వారమై ఉన్నాం, ఆయన వారమై ఉన్నాం. ఆయన దేవుడు ముందే చెప్పాడు, అబ్బాయి నువ్వు నాజీరు చేయబడి ఒక రక్త సంబంధమైన వ్యక్తిగా ప్రతిష్ఠింపబడి దేవుని కొరకు పుట్టింపబడిన వాడు. నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? నీ కోసం బ్రతకడానికి కాదు, దేవుని ప్రజలకు రక్షణ ప్రాకారముగా ఉండడానికి. ఆమేనండి. సంఘంలో నిన్ను చేర్చింది ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను తన రక్తంలో కడిగింది ఎందుకో తెలుసా? నీకు నూతన జన్మను బ్రతుకునిచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు అనేకులకు రక్షణకు కారణుగా ఉండాలి, అనేకులకు విడిపించాలి, అనేకులు నడిపించాలి, అనేకులకు క్షేమాన్ని అందించే వ్యక్తిగా ఈ లోకంలో, సమాజంలో నువ్వు బ్రతకాలి. అంతేగాని లోకంతో కలిసిపోయాడు కాదు నువ్వు. దీనికి ఒక్కళ్ళ ఆమె లోకంతో తా అంటే తా, నా అంటే నా, తందాన అంటే తందాన, నలుగురితో నారాయణ కొలతో చెప్పడం కదా, మామూలు అనుకునే మాట నేను ఉంటుందా? తప్పు మాట. నలుగురితో నారాయణ కొలతో గోవిందా గోవిందా. మన విజయవాడలో వరదలు వచ్చిన కొలం లేదు, నారాయణ లేదు, స్తోత్రం చెప్పగట్టిగా అన్నమో హరిశ్చంద్ర వచ్చి తీసుకొచ్చినాడు. మీదే కొలం ఇట్లా బాబా మీ దండ పెడతాడు. మరి అంత బాగుండేసరికి కొలం అని పట్టుకోండు, వర్ణం పట్టుకోండు, రంగు పట్టుకోండు, లైవ్లో చూసాడని జాగ్రత్తగా వస్తుందా లైవ్కి? స్తోత్రం చెప్పి గట్టిగా గట్టిగా దీవెనెత్తి పెట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. మొత్తానికి చాలా ప్రయత్నాలు చేసుకొని, ప్రార్థన చేసుకొని, మన వాళ్ళతో మొత్తం చెప్పించుకొని ఈరోజు సక్సెస్ఫుల్ గా లైవ్ పెట్టింది. ఆమేన్. నువ్వు లోకంతో కలిసిపోయావు. ఆత్మ సంబంధమైన వ్యక్తివి, దేవుని సంబంధమైన వ్యక్తివి, దేవుని కొరకు బ్రతకవలసిన వ్యక్తివి. ఆ వివేకం లేదు. ఫిలిస్తీన్తో పాటు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కలిసి తిరుగుతున్నాడు. అందుకే నేను చెప్తున్నాను, బ్రదర్స్ నావించండి మీరు. 6 రోజులు మీరు వచ్చిన వాళ్ళు తేడా పెడతాడు, చట్టపట్టలు వేసుకొని తిరిగి ఆదివారం మందిలోకి వచ్చి ప్రభు అభిషేకించు, కృమ్మరించు, తీర్పు నాయన. ఏం దిగదు, నువ్వు దిగిపోతావు. హలో, నువ్వు 6 రోజులు ఏడ పెడతాడు, తిరిగి చెట్ట పెడతాడు ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి సుత్రం హల్లెలూయా, అదుగో 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 అక్కడ ఆయన నీ మీదకి రాదు. ఇంకా చెప్పరా? అదిగో ఇప్పుడే దేవుని మహిమాస్వరూపి అయిన ఆత్మ నీ మీదకి వస్తుందని నేను అటు చెప్తున్నాను. ప్రభు స్తోత్రం చెప్తాను. ఉట్టి మాటలు కాదు, నువ్వు నవ్వుకొని నేను చెప్పే మాటలు కాదు. శాంసన్ అంటే నాజీరు చేయబడిన వాడు, ఆత్మ సంబంధమైన దేవుని కుమారుడు, దేవుని పక్షముగా దేవుని ప్రజల కొరకు బ్రతకవలసిన వాడు. వివేకం లేకుండా తన ప్రవర్తనను కనిపెట్టుకోకుండా ఎవరితో నడుస్తున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు అని చూసుకోవట్లా. అలా చూశాడు, నడిచాడు. వాడి సహవాసం మీద ఆడదాకా పోయారు. ఆ ఊర్లో అమ్మాయిని చూసుకున్నాడు. స్తోత్రం చెప్పి ఏడుకొచ్చాడు. అమ్మా నాన్న చూస్తుంది ఏమని? అమ్మ తిమ్నాథ్లో అమ్మాయిని చూసా, నాకు పెళ్లి చేయాలి, అమ్మాయిని ఇచ్చాను. తిమ్నాథ్ అంటే అది ఎవరిది?
ఫిలిస్తీన్ దేశం కదా, అయ్యో అలా మనం చేయకూడదు నాన్న. మనం ఎవరు చెప్పు, స్తోత్రం చెప్పి. నేను ఇవి దేవుని సంబంధమైన అవయవాలు, ఇవి దేవునికి సంబంధించి ఇవి తీసుకెళ్ళి అపవాది వేశ్య సంబంధమైన అవయవాలుగా చేయదగిన నువ్వు వెళ్ళకూడదు కదా నాయన, వాళ్ళతో ఉండకూడదు కదా. నేను అన్నాను, ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి వివేకం ఈ యవనస్తుడికే. చాలా ఇదిగో ఇక్కడున్న పెద్దవాళ్ళు ఎవరి నుండి చెప్తాను, మీ పిల్లలకు దైవిక సంబంధమైన క్రమాలు నేర్పండి, ఆత్మ సంబంధమైన దైవికమైన క్రమాలు నేర్పండి. ఎవరితో నడవాలో, ఎవరితో తిరగాలో, ఎవరితో తిరగకూడదు, ఎవరితో సహవాసం చేయాలో, ఎక్కడ ఎవరితో ఎక్కువసేపు ఉండాలో ఉండకూడదు నేర్పు. దేవునితో ఉండడం నేర్పు, పరిశుద్ధులతో ఉండడం నేర్పు, దేవుని సేవకులతో ఉండడం నేర్పు, ప్రార్థనలో ఉండడం నేర్పు. ఒకవేళ వాడు తిరిగి వస్తుంటే కూర్చోబెట్టి మాట్లాడు. ఒక ఆయనకి నేను చెప్తున్నాడు, నా అయితే నేనేం చెప్పాను, నేనైతే తంత. స్తోత్రం చెప్పు. హలో, నేనైతే నా కంతిని తప్పు చేస్తే, తేడా వస్తే, చెప్పి కనుకపోతే చప్పట్లు కొడతాం. ఆమె అది నా పౌరుషం కోసం కాదు, దైవ సంబంధమైన విషయాల్లో తేడా వస్తాయి. ఆత్మీయ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేర్పించు. వీళ్ళు వద్దని చెప్తున్నారు. వీడు అన్నాడు, ఇదంతా కుదరదు, ఆ ఫిలిస్తీయుడు కాదు, సున్నతి పొందింది, ఏమి నాకు తెలియదు, నాకు నచ్చింది అంతే. మరి బాబు, నువ్వు వివేకంగా ఉండాలి. నీ వివేకం ఎదురా నాయన, నువ్వు దేవుని సంబంధివి. స్తోత్రం చెప్పు. చెప్పి అన్నా ఏంది ఒక చేయట్లు అన్నారు అక్కడ అందరూ. స్తోత్రం చెప్పండి మంచిగా. తన ప్రవర్తన కనిపెట్టుకోలేదు, తన నడతను కనిపెట్టుకోలేదు, వివేకం లేకుండా బ్రతికాడు. అసలు ఎంత విచారమో చెప్పినక్క నేను. దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడండి, ఆత్మ తన మీద పనిచేస్తుంది, అభిషేకంతో నడిపించబడిన వాడు, రోషం కలిగిన వాడు. దేవుని ఆత్మ స్పర్శ నిన్ను తాకుతుంది, పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో నడిపించబడ్డాడు. ఇవన్నీ వదిలిపెట్టేశాడు, వివేక శూన్యుడైపోయాడు, బుద్ధిహీనుడైపోయాడు, తన ప్రవర్తన కనిపెట్టుకోలేదు. దావీదు అంటాడు తెలుసా, ఒకసారి ఒక మాట చూపిస్తాను మీకు. ఇక్కడ 26వ కీర్తనలో మంచి మాట అంటాడు భక్తుడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం, పలికి మాలిన వారితో నేను 26:4 పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, ఓకే, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యం, నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యం చేయను. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టు గట్టిగా. నిర్దోషిని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతాను, నీ ఆశ్చర్య కార్యాలు. ఒక భక్తి పరుడు ఉండవలసిన, ఒక దేవుని పరుడు ఉండవలసిన ఆత్మీయ క్రమానికి యేసయ్య స్తోత్రం చెప్పు. ఎంత చక్కగా చెప్తున్నాడు చెప్పి. ఏమన్నాడు? పనికి మాలిన వేషధారులతో. పనికి మాలిన ఉంటారు కొంతమంది, పని బాటలేని పాత దాగలో పోసుకొని మాటలు చెప్పుకుంటా ఉంటారు. ఊళ్ళో ముచ్చట్లు, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు చెప్తా ఉంటారు. పని బాట పనికిరాదు. ఆ పనికి మాలిన వాళ్ళతో కాసేపు కూర్చొని ఊళ్ళో వార్తలో వాడేం చేసి, నీడేం చేసి, వాడేం చేసి, నీడేం చేసి, వాడెక్కడ, నీడెక్కడ, ఎవడు గెలిచి, ఎవడు ఓడిపోయి, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే అబ్బాయి ఎవడు గెలిచిండ్రా, నిన్ను అన్నారు, అరే నువ్వు ఎంత వేసినావు, నేను 1000 రూపాయలు వేసిన బాబాయ్, పోయింది రా. స్తోత్రం చెప్పండి. బెట్టింగ్ అంట. ఈ పనికి మాలిన వారితో సాంగత్యం చేస్తున్నారు, వ్యర్థమైన మాటలు చెప్తున్నారు. కానీ దావీదు అన్నాడు, నేను వాళ్ళతో సహవాసం చేయను. కొట్టు గట్టిగా చప్పట్లు. వేషధారులు, ఈ మాట చెప్పండి. ఎవరు వేషధారణ? మోసం చేసే స్వభావం. వేషం వేసుకుంటారు. మందిరంలో ఒక వేషం ఉంటుంది, వెలపట చెప్పు.
బలారాధన తీసుకునేటప్పుడు ఒక వేషం ఉంటుంది, బలారాధన గుడికి మింగిన తర్వాత బయటికి పోయినా ఒక వేషం ఉంటుంది. మరి విన్నారా? వేషధారిలాగా ఉండకూడదు. ఒక పెద్ద ఆయన అన్నాడు, దేవుడు వేష్యను కూడా క్షమించాడు, కానీ వేషధారికి మాత్రం యథార్థంగా ఉండాలి. భక్తిలో వేషధారి వేయకూడదు. కొంతమంది వేషధారులాగా తయారైపోతున్నారు. పేతురు వంటి వాడే ఒకసారి ఇదిగో పౌలు మొత్తానికి డుమ్మగొట్టినట్టు అయిపోయాడు. సున్నతి పొందని వారు రాకమునుపు అన్యజనులతో కలిసి ఉన్నాడట. ఆడొచ్చారు మరో లేచి అవతల కూర్చోండి, స్తోత్రం చెప్పండి. ఇది కూడా చాలా మంది అంతే. అయ్యగారిని చూస్తే ఒకేసం అయ్యగారిని చూడకపోతే స్తోత్రం చెప్పు, నోరు తెరిచి చేతులెత్తి స్తోత్రం చెప్పు. నేను మంచిగానే చెప్తున్నా, నాకు స్పృహలోనే ఉన్నాను. స్తోత్రం చెప్పు. పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు, దుష్టుల సంఘము నాకు, భక్తిహీనులతో సాంగత్యం. కనిపెట్టుకున్నాడండి. నేను వాడుతూ ఉన్నాను, వీళ్ళతో తిరుగు. స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మా పిల్లలు చెప్తుంటారు, రే బాబు వాళ్ళతో తిరగమాకండి రా, ఎందుకు రా, రక్షణ పొందేవరా బాబు. చెప్పట్లా అయ్యా మీరు మారు మనసు పొందారు. అలా ఉండకూడదు అయ్యా, అలా ఉండకూడదు మన జీవితాలు. ఎందుకో నీ ప్రవర్తనను, నీ నడతను నువ్వు కనిపెట్టుకుంటే నీ ప్రాణం కాపాడబడుతుంది. నువ్వు అనేకులకు దీవెనగా ఉంటావు, నువ్వు అనేకులకు రక్షణగా ఉంటావు. ఇంకో మాట చెప్పిన, కొంతమందికి అదొక గర్వం ఉంటుంది. ఏంటి చెప్పిన, నేను అభిషేకించబడ్డాను, నేను ఆత్మతో నింపబడ్డాను, దేవుని అభిషేకం నా మీదకి బలముగా వస్తుంది అని వాళ్ళు ఎక్కడ పడితే అట్లా బతుకుతూ ఉంటారు. ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, ఎవరితో పడితే వాళ్ళతో ఉంటారు. అదేమంటే ఒకరు అంటున్నారు, మళ్ళీ నేను కాసేపు మోకాళ్ళు వేసి 2 సార్లు 2 గంటలు ప్రార్థన చేస్తే అగ్గి దిగొస్తుంది నా మీదకి. దిగొచ్చే మాట వాస్తవమే. మళ్ళీ వాళ్ళతో కలుతూ మళ్ళీ వస్తాం. చివరాలు గుడ్డోడు అయితే జాగ్రత్త. సంఖ్యలతో బంధించి మెదలుకొని ఏడబడేస్తారని తీసుకెళ్ళి అగ్ని దిగి రావట్లేదని నేను చెప్పను. అగ్ని దిగి వచ్చిన మాట వాస్తవం, మరి వాళ్ళతో తెలిసిన మాట వాస్తవం. చివరాకు నువ్వు బయలుదేరికి శాంసన్ తన నడతను కనిపెట్టుకోవాలి, తన ప్రవర్తన కనిపెట్టుకోవాలి. నేను ఎవరితో సహవాసం చేయాలి? అమ్మా సహోదరు వింటున్నావా? నేను దేవుని బిడ్డని, నేను వీళ్ళతో ఉన్నటువంటి అది కనిపెట్టుకోలేదు కాబట్టి, ఇష్టానుసారంగా బ్రతికాడు కాబట్టి, నచ్చినట్టుగా ఉన్నాడు కాబట్టి, తల్లిదండ్రులు చెప్తున్నా, పెద్దలు చెప్తున్నా, సేవకుడు చెప్తున్నా, బోధకుడు చెప్తున్నా, వినలేదు దేవుని మాట. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా నీకు నచ్చినట్లుగా విచ్చలవిడిగా తిరగడానికి, బ్రతకడానికి బరి తెగించి నువ్వు నడుస్తూ తిరుగుతూ బ్రతుకుతూ ఉంటే, ప్రవర్తన కనిపెట్టుకోకపోతే, నువ్వు దేవుని సంబంధమైన సంఘంలో చేర్చబడిన, మారు మనసు పొందిన, బాప్తిజం తీసుకున్న పెద్ద దైవజనులు నీ మీద చేయబెట్టి ప్రార్థన చేసిన పెద్ద సంఘానికి నువ్వు పోతున్నా, పోయేది మాత్రం సేఫ్టీ. నీ అంతం మాత్రం ఘోరంగా ఉంటుంది. ప్రవర్తన కనిపెట్టుకోలేదు, జాగ్రత్త పడలేదు, వెనుకోలేదు, వివేకం లేకుండా బ్రతికాడు. నేను ప్రతిష్ఠితుడిని, నేను నా చేరు చేయబడ్డాను, నా మీద దేవుని అభిషేకం ఉంది అని తిరిగాడు. ఏమైపోయాడు? వాక్యం చదవండి. 2 సంఖ్యలతో బంధించబడి కళ్ళు బీకి, ఆ మాట చదువు ఒకసారి, ముందుకెళ్దాం. అధ్యాయం 16:21 చూడండి. అతని కళ్ళు పోయాయి, కళ్ళు బీకేశారు, ఎత్తడి సంఖ్యలు వేశారు, బంధించారు. దాగోను గుడిలో ఎక్కడ పెట్టి నాట్యం ఆడుతున్నారు. హలో, కళ్ళు పోయి చెప్పండి, ఏమైపోయింది? అమ్మా తల్లు పైకెత్తి నా వైపు చూడు. నీకు ఆత్మ సంబంధమైన వివేకం లేకపోతే సహోదరుడా నీ దృష్టి కోల్పోతావు. హలో, నువ్వు గురిటివాడు అయిపోతావు. ఏ గురిటితనం? ఆత్మీయ గురిటితనం వస్తుంది. ఆత్మీయ గురిటితనం వస్తే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు, ఎక్కడ ఉండకూడదు, ఏం మాట్లాడాలో
మాట్లాడకూడనివి. నువ్వు బంధించబడిపోతావు, నువ్వు బలహీనుడు అయిపోతావు, నువ్వు శక్తిహీనుడు అయిపోతావు. చేతులెత్తి స్తోత్రం. పరాక్రమం కలిగిన శూరుడికి గాడిద పచ్చి దవడ ఎముకలు తీసుకొని ఫిలిస్తీన్ల సర్దాలు 2 కొట్లేసినట్టు 1000 మంది తన ప్రవర్తన వివేకము కలిగి లేడు. కొన్నిసార్లు నువ్వు గర్వపడుతున్నావు, జాగ్రత్త. దేవునికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన తలాంతులను బట్టి, చాలా మంది దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య, దేవుడు వారికి ఇచ్చిన సంఘం, దేవుడు వారికి ఇచ్చిన ఆరాధన, దేవుడు వారికి ఇచ్చిన ఉపదేశం ఇలా గర్విస్తూ ఉంటారు. ఒక శాంసన్ అనుకున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా కష్టం వచ్చిన ప్రతిసారి ప్రార్థన చేస్తే దేవుడు నేను మొరపెడితే వస్తున్నాడు, ఆత్మతో నింపుతున్నాడు, నడిపిస్తున్నాడు అనుకున్నాడు. నేను ఏం చేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాడు. సంగమా జాగ్రత్తగా ఉండి దేవుని పెట్టాలి. లైవ్లో దేవుని మాటలు వింటున్న జాగ్రత్తగా. గురిటివాడైపోయాడు, బంధించబడ్డాడు, తడువులు అవుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు. చివరాకి అయ్యా దేవుణ్ణి ఎరుగని అన్య జనులతో, భక్తిహీనులతో కలిసి తాను కూడా వాళ్ళతో పాటే అక్కడే ఆ గోపురం మీద పడి చచ్చిపోయాడు. రాత్రి నేను బైబిల్ స్టడీ చేస్తుంటే, హలో, ఒక అభిషక్తుడు ఒక బలహీనుడు పడిపోవచ్చా? ఒకప్పుడు ఆత్మతో నింపబడ్డావు, ఆరాధన చేసావు, ఆత్మలో రోషం కలిగి ఉన్నావు, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు, దేవుని నిమిత్తమై ప్రార్థించావు, పాడావు. నువ్వు పాడుతుంటే కృప వచ్చింది, ప్రార్థిస్తుంటే దేవుని శక్తి వచ్చింది. ఇప్పుడు నువ్వు బలహీనుడమై చేతగాని వాళ్ళగా పడిపోవచ్చా? ఒకప్పుడు రోషం కలిగి దేవుని కొరకు పరుగులు ఎత్తిన పాదాలు ఈ రోజున దేనికి కట్టుబడిపోయాయి? ఒక చేతగాని వాళ్ళగా, బలహీనులాగా మారిపోయి ఏమీ చేయలేని అచేతనమైన స్థితిలో, కదలలేని పరిస్థితి. ఒకటే వివేకము చెప్పాలి లేకపోవడం. నాకు స్పృహ ఉండాలండి. నేను దేవుని సేవకుడిని, నేను దేవుని కొరకు ఎన్నిక చేయబడిన వాడిని, దేవుని పనిచేయవలసిన వాడిని. నువ్వు దేవుని కుమారుడివి, యేసు రక్తంలో కడగబడ్డావు, యేసై బిడ్డవు నువ్వు. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు సమాజంలో బ్రతకవలసిన వాడు. మరి ఈరోజు దేనికోసం బ్రతుకుతున్నావు? శాంసన్ ముగింపు ఎందుకు అలా మారిపోయింది? వివేకం లేదు. అది కూడా ఆత్మ సంబంధమైన వివేకం లేదు. రోషం తెచ్చుకుని మాటలు వింటున్నది, బలం తెచ్చుకో. ఒకవేళ ఎక్కడ బలహీనమైపోయావో వినో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక అభిషక్తుడు, ఒక నాసీరు రథములో ఉన్నవాడు ఎందుకలా బలహీనుడై పడిపోయాడు భక్తిహీనులతో. వివేకం లేకుండా ప్రవర్తించడం కాదా? వివేకం లేకుండా చెయ్యకూడని వ్యక్తులతో సహవాసం చేయడం కాదా? చెయ్యకూడని వ్యక్తులతో సంబంధాలు కుదుర్చుకోవడం. స్తోత్రం చెప్పండి. చేతులు ఎవరు ఎత్తట్లా? హల్లెలూయా చెప్పండి. కనుక అయ్యా తండ్రులారా, పెద్దలారా, యవనస్తులారా, అమ్మ తల్లులారా, ఈ మాటలు వినండి. లైవ్లో వింటున్న వారు ఈ మాటలు వినండి. శాంసన్ జీవితం అంతా విషాదంగా, ప్రారంభం చాలా మహిమకరంగా ఉంది, ముగింపు ఎలా ఉంది? విషాదం. ఆత్మానుసారమైన ఆరంభమే గాని శరీరుడవై దిగజారిపోయావు. ఆత్మానుసారమైన ప్రారంభం. నీ రక్షణ పొందిన దినాల్లో అభిషేకం మంటుంది, తీవ్రత ఉంది. ఇప్పుడు ఏమైపోయావు? దిగజారిపోతున్నావు. నీకేం అనిపించలే, నీ గురుకు పలు కనిపించలే.
నువ్వు ఆదివారం మందిరాలు ఎక్కడ తిరుగుతున్నా కానీ నీకు రోషం రాట్లా, బాధ రాట్లా, పశ్చాత్తాపం రాట్లా. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నావు. వాక్యం చదవాలి. వాక్యం చదవకుండా నిద్రపోతున్నావు. అసలు నీ నోటి వెంట రాకూడని మాటలు, చేయకూడని వ్యక్తుల సావాసాలు అయినా నీ మనసుకు నొప్పి తగలట్లా. యూ హ్యావ్ నో కాన్షియస్. ఆ స్పృహ లేదు నీకు, దైవికమైన స్పృహ లేదు. ప్రశాంతంగా వస్తున్నావు, మొత్తం అన్నం మనసు ఎదురు పడుతుంది. పొద్దున వెళ్తున్నావు, దులుపుకున్నావు, తాజ్మహల్తో ఆవిలేస్తున్నావు, ఎదరకుండా అటు తిరుగుతున్నావు, ఇటు తిరుగుతున్నావు. ప్రార్థన లేదు, ఏం లేదు. నీ మొహం చేతులు తీసి స్తోత్రం. ముగించబడ్డాడు, భక్తిహీనులతో చంపబడ్డాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. అందుకే చివరికి మాట చెప్తున్నాను, పరిశుద్ధుల మరణం కూడా ఎక్కడో తెలుసా? శిఖరము పైన. కొట్టడి గట్టిగా చప్పట్లు. ఒక రాత్రి వాక్యం చదువుతున్నట్టుగా కనిపించింది. అహరోను ఆ శిఖరం ఎక్కాడు. ఆ శిఖరం ఎక్కి శిఖరము పైనే ప్రాణం పెట్టాడు. కిందకి రావాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. అలాంటి బ్రతకాలి. ఆమె ఇదిగో ఈరోజు ఈ మాటతో నేను ముగిస్తున్నాను. పాము వలె వివేకం. అందరు చెప్పండి ఏంటంటే వివేకం. వివేకం నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ ఆత్మీయతను కాపాడుతుంది. ద బైబిల్ సేస్ జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేకము వలనది స్థిరపరచబడుతుంది. కట్టబడాలి. చెప్పి మాట, కట్టింది స్థిరంగా ఉండాలి. ఆత్మీయ జీవితం కట్టుకున్నావుగా, భక్తిని కట్టుకున్నావుగా, విశ్వాసాన్ని కట్టుకున్నావుగా, పరిశుద్ధతను కట్టుకున్నావుగా, ప్రభుత్వ సహవాసం కట్టుకున్నావుగా, అది స్థిరముగా ఉండాలి. కట్టబడినది స్థిరముగా ఉన్నప్పుడే నువ్వు సంతోషిస్తావు. కొత్తగా ఇల్లు కట్టావు, 6 నెలలు అయింది, 6 కాడి పేటలో వాలింది, ఎట్లుంటుంది? నిద్రపోతావు దాంట్లో? ఏసీ వల్ల నిద్ర పెట్టితే, మంచిగా బిర్యానీ వండుకుని నిద్ర పెట్టితే, ఏమైంది ఏమైంది, ఎంత మంచిగా కట్టించారు, ఏంటి క్రాకులు ఏంటి అని ఎంత మనోవేదన, ఎన్ని లక్షలు అయిపోయి అని బాధపడతావు. మరి ఆత్మీయ జీవితం కనుక దేవుని బిడ్డ, ఇవి కడవరి దినాలు. లోకంలో చాలా మందికి తెలియట్లే, కానీ నువ్వు నేను వివేకంగా బ్రతకవాలి. ఆమె మొట్టమొదటిగా మనం వివేకం చూపించవలసింది మన నడత. ఆమె వివేకే తన నడతను బాగుగా కనిపెట్టుకుంటాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అయ్యా కుర్చీలో ఉన్న వాళ్ళు అక్కడ వరకు కూర్చోండి.